బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టు తీర్పుపై రియాక్ట్ అయ్యారు రంగనాథ్. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని అన్నారు రంగనాథ్. ఒకచోట భూమి చూపిస్తూ ఇంకొక చోట కబ్జా చేస్తున్నారన్నారు రంగనాథ్. ప్రైవేటు భూముల్లోని పార్కుల స్థలంలోని హైడ్రా బోర్డులు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. 1,50,000 కోట్ల రూపాయల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. 25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ పడే అంశానికి సంబంధించి ఎక్కడా ఉండదు, ఎక్కడా రాజీ అనేది ఉండదు అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. తాజాగా రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నేను చేసినటువంటి రీక్లెయిమ్ చేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 1,00,000 ఇళ్ళు ఇస్తున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి ఇచ్చేది. సో ఇవన్నీ వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెంపరీగా వాళ్ళ షెడ్లు తీసి చేయటం బెటరా, లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి పర్మనెంట్గా పూర్తిగా వాళ్ళని ఒక సెట్ చేయడం అనేది బెటరా? ఈ టెంపరీగా షెడ్లు తీసినప్పుడు కొంత ఉంటుంది, ఇట్లా కాస్త ఈ పెద్దవిడ చెప్పటం ఇదంతా మీరు చూస్తున్నారు. సో దానికోసం ఆగితే గనక లక్షలాది మంది పేదవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఏది షెల్టర్ అనేది ఇవ్వగలుగుతామా? ఇవన్నీ ఒక అధికారిగా వచ్చేటువంటి మైండ్లో వచ్చి ఎందుకండి ఈ జాబ్ అనేది అలా కాదు, కానీ డెఫినెట్గా ఇంట్లో డిస్కషన్ అయ్యేది. నేను ఒక హ్యూమన్ బీయింగ్గానే చెప్తుంది, డిస్కషన్ అయ్యేది. నైట్ నాకు కూడా అరే మనం చేస్తున్న ట్రాక్ ఏంటి, కరెక్టా కాదా అని నిద్రపట్టబోయేది, ఇవన్నీ కూడా ఉండేది. ఆ ఆలోచన నుంచి, ఆ అంతర్మాదం నుంచి, అంటే ఆ ఇంట్రాస్పెక్షన్ నుంచే వస్తున్నటువంటి క్లారిటీ అనమాట. వస్తున్నటువంటి క్లారిటీ నాతో పాటు మా అధికారులందరూ కూడా, నేనే కాదు ప్రభుత్వం కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వంలో ఏది ముఖ్యమంత్రి గారు రైట్ అది రంగనాథ్ చెబుతూ వచ్చింది. ఆర్టీవీ అన్సెన్సార్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది ఆ జరుగుతున్న ఇష్యూస్కి సంబంధించి. ఇటు కోర్టుల అంశం, కోర్టులకు ఇన్ఫర్మేషన్ అందించే సందర్భంలో తప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ ఆయన కోట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కనుక మిస్ అయి ఉంటే నేను ఇంకోసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆయన చాలా కీలకమైన పాయింట్స్ మాట్లాడుకొచ్చారు. ఒక్కసారి రంగనాథ్ అనే దానికి ఒకసారి క్లియర్గా వినండి. చాలా కొన్ని కీలకమైన పాయింట్స్ని చెప్పుకొచ్చారు. బట్ బిఫోర్ దాట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు లేకపోతే రంగనాథ్ చేసిన స్టేట్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కోర్టు ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా ఈ అంశం కోర్టు వర్సెస్ హైడ్రా, లేకపోతే హైకోర్టు వర్సెస్ హైడ్రానో, లేకపోతే హైకోర్టు వర్సెస్ రంగనాథ్, ఇటువంటి వ్యవహారం చాలా తీవ్రంగా జరిగింది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి చర్చ ఉంది ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే హైడ్రాకి సంబంధించి కావచ్చు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఆర్టీవీతో మాట్లాడారు రంగనాథ్ కాబట్టి దాంట్లో కూడా కొంచెం స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు రంగనాథ్. దీంట్లో చాలా స్పష్టంగా, అంటే రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తా ఉన్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది రంగనాథ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైకోర్టు ఈ రోజు ఆయనను తొలగించి ఆయన ప్లేస్ లో ఐజీ స్థాయి అధికారిని వెంటనే నియమించాలి. కోర్టు ధిక్కరణ కేసులు దాదాపు 63 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు ఉంటే అందులో 3 ఒక కేసుకు సంబంధించిన లోతుకుంటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1, 2లో సంబంధించినటువంటి వాటిలో 40 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది దాంట్లో ఆయన పైన వచ్చినటువంటి కోర్టు ధిక్కరణ కేసు కింద కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయన దీంట్లో మాట్లాడుతూ ఈ లోతుకుంటకు సంబంధించిన భూమి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కొద్దిసేపటి క్రితం. దాంట్లో 10,000 కోట్ల రూపాయలటువంటి భూమిని శాంతా శ్రీరామ్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలి అనేటువంటి చూసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ధ్వంసం చేసింది అనేటువంటిది ఆయన కొద్దిసేపటి క్రితం దాంట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. లోతుకుంటకు సంబంధించిన దాంట్లో హైడ్రా రంగనాథ్ కొద్దిసేపటి క్రితం ప్రకటనలో 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలనే ప్రయత్నం చేసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ కి సంబంధించినటువంటి కొండ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కూడా విచ్చలవిడిగా ధ్వంసం చేసింది అనేటువంటిది ఆయన దీంట్లో మెన్షన్ చేస్తూ సేవ్ ద రాక్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనే హైడ్రా అక్కడ రంగంలోకి దిగింది
దిగింది, స్వతహాగా దిగలేదు అనేటువంటిది దీంట్లో మెన్షన్ చేశారు. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సినటువంటి లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే తప్ప మామూలు వ్యక్తులు కాదు. బతుకమ్మ కుంట చెరువును కూడా మింగేయాలని చూసినటువంటి ఒకడు, లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ కట్టాలని చూస్తున్నటువంటి ఒక సంధ్యా శ్రీధర్ రావు, 1000 సంఖ్యలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల ఫ్లాట్స్ కొట్టేయాలని చూసినటువంటి ఒక నల్ల మల్లారెడ్డి క్రిమినల్ మాఫియాగా తెలామణి అవుతూ 1000 కోట్ల విలువైనటువంటి సామాన్యుల ఫ్లాట్స్, ప్రభుత్వ భూములను ఆక్రమించిన ముఖీం అనేటువంటి ఒక భూ కబ్జాదారుడు. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డుపడమే నేను చేసినటువంటి తప్పు. వీళ్ళందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వాలు నాకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా కూడా నేను నా వైపు నుండి 100% ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తున్నాను అనేటువంటి ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఆర్టీవీతో కూడా అదే మెన్షన్ చేశారు. గతంలో కూడా అదే మాట్లాడారు. ఎన్ని కేసులు ఎదురైనా, ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నా ప్రభుత్వ భూముల్ని, 1000 కోట్ల ఆస్తుల్ని కాపాడడానికి హైడ్రా అనేది పనిచేస్తుంది. రంగనాథ్ కమిషనర్ గా కూడా నేను అదే పని చేయబోతా ఉన్నాను అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. అక్కడ కొద్దిమంది ఇందాక చెప్పినప్పుడు ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూములను చూపిస్తూ, వాటికి సంబంధించిన సర్వే నెంబర్లను చూపిస్తూ వాళ్ళు వచ్చి కబ్జా చేస్తుంది మాత్రం వేరే దగ్గర కబ్జా చేస్తా ఉన్నారు. కోర్టులను కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 63 కేసులు నా మీద కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. కానీ అవన్నీ బడా బాబులు 1000 కోట్ల విలువ చేసే భూములను చెరబడుతున్నటువంటి భూ కబ్జాదారులే. వాళ్ళంతా కూడా పేదలు నా మీద వేసినటువంటి ఒక కేసు కూడా లేదనేటువంటిది హైడ్రా కమిషనర్ దీంట్లో మెన్షన్ చేశారు. చాలా స్పష్టంగా ఇప్పటి వరకు మొత్తం 1,50,000 కోట్ల విలువ చేసేటువంటి చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నా మీద వచ్చినటువంటి కేసు కోర్టుకు సంబంధించిన విషయంలో కూడా సేవ్ ద రాక్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము అక్కడికి వెళ్తే మా మీద బడా భూ కబ్జాదారులు వేసినటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నారు అనేటువంటి హైడ్రా రంగనాథ్ చెప్తా ఉన్నారు. సచిన్, రైట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. గతంలో ఆయన చేసిన కమెంట్స్ మీరు విన్నారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటూ ఉన్నారు? ఇంకా ఎటువంటి అంశాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు? హైకోర్టు తీర్పుకి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. రంగనాథ్ గారికి జరపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు అసలు దేని గురించి జరపాలి? దాదాపు రంగనాథ్ గారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేలు పెట్టి దానికి డిమాలిష్ చేసినారని చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హైకోర్టు మరీ ఆయనకి వార్న్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైన్లో డిస్టర్బ్ చేసిండని అట్లాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిష్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ఆ విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు ఒకవేళ ఈ ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేస్తే చాలా వరకు ప్రజలు కానీ మాలాంటి వ్యక్తులు కానీ జై రంగనాథ్ అట్లాంటి స్లోగన్ మేము చెప్పేది. కానీ టోటల్గా ఎంఐఎంకి ఫేవర్గా రంగనాథ్ కొన్ని పని చేసినారని ఆ విధంగా కూడా కనబడింది. కానీ రంగనాథ్ గారు కొన్ని మంచి పనులు కూడా చేసినారు. 1,10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ల్యాండ్ని అయినా సేవ్ చేసిండు. అది కాకుండా చాలా వరకు చెరువులు కబ్జా అయినా, చెరువులో సరౌండింగ్ కబ్జా అయినా దాన్ని కూడా ఆయన డిమాలిష్ చేసి చెరువులు కూడా ఆయన మంచిగానే సేవ్ చేసిండు. నా కాన్స్టిట్యున్సీలోని ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 50లో ప్రత్యేకంగా ఒక 2-3 అన్న తమ్ములు కబ్జాలో ఉండే
100 కోట్ల రూపాయలు ల్యాండ్ని ఆయన సేవ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిండు. చాలా వరకు మంచి పనులు కూడా చేసిండు. ఇప్పుడు రంగనాథ్ గారికి జరపాలని హైకోర్టు ఆదేశం ఇచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్ రంగనాథ్ గారు ఎంబడి నిలబడుతుందా లేక చేయలేపెడతారా అది ఇప్పుడు చూడాలి. కానీ మంచి పనులు, చెడు పనులు ఒక ఆఫీసర్ చేస్తుందంటే దాని వెనుక గవర్నమెంటే సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఆఫీసర్ పనిచేస్తున్నారు. హైకోర్టు రంగనాథ్ గారికి జరపనికి అయితే ఆదేశం ఇచ్చినారు. ఒకవేళ జరపాలంటే ఇంకా వేరే ఆఫీసర్ వచ్చిన తర్వాత కూడా అదే ఫాతిమా కాలేజ్కి ఫేవరబుల్గా ఇంకా కొన్ని పెద్ద బాబులు ల్యాండ్ ఫేవరబుల్గా పనిచేస్తారా లేక నీతి నిజాయితీని పనిచేస్తారా అది మనం చూడాలి. ఏవి రంగనాథ్ గారు రైట్, అది రాజా సింగ్ స్టేట్మెంట్. రాజా సింగ్ ఒకటి అంటూ ఉన్నారు, రంగనాథ్ కొన్ని మంచి పనులు చేశారు అలా అని చెప్పి పూర్తిగా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో కూడా మీరు ఎంఐఎంకి ఫేవర్గా పనిచేశారు అనేది ఇక్కడ రాజా సింగ్ స్టేట్మెంట్. దాంతోపాటు ఇంకేమంటున్నారు, అఫ్కోర్స్ ప్రైవేట్ ల్యాండ్స్లో డిస్టర్బ్ చేశారు రంగనాథ్ అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఇటు కొన్ని మంచి పనులు కూడా చేశారంటూ చెప్పుకొచ్చారు. బట్ గతంలో రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, అవేంటి ఇప్పుడు చూద్దాం. నేను చేసినటువంటి రీక్లెయిమ్ చేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ హౌసెస్. 1,00,000 ఇల్లులు ఇస్తున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి ఇచ్చేది. సో ఇవన్నీ వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెంపరీగా వాళ్ళ షెడ్లు తీసి చేయటం బెటరా, లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి పర్మనెంట్గా వాళ్ళని పూర్తిగా వాళ్ళని ఒక సెట్ చేయటం అనేది బెటరా? ఈ టెంపరీగా తీసినప్పుడు షెడ్లు తీసినప్పుడు కొంత ఉంటుంది, ఇట్లా కాస్త ఈ పెద్దవిడ చెప్పటం ఇదంతా మీరు చూస్తున్నారు. సో ఈ దానికోసం ఆగితే గనక లక్షలాది మంది పేదవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఏది షెల్టర్ అనేది ఇవ్వగలుగుతామా? ఇవన్నీ ఒక అధికారిగా వచ్చేటువంటి